డీటెయిల్ చూస్తే తెలంగాణ భవన్ లోపలికి వచ్చేందుకు పోలీసులు మరోసారి ప్రయత్నించారు. తెలంగాణ భవన్ వద్ద అధిక సంఖ్యలో మోహరించిన పోలీసులంతా ఒక్కసారిగా లోనికి వచ్చేందుకు యత్నించారు. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్, లీగల్ సెల్ ప్రతినిధులు, పార్టీ శ్రేణులు వారిని గేటు వద్దే నిలువరించారు. పార్టీ కార్యాలయంలోకి పోలీసులకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. అనుమతి లేకుండా ప్రతిపక్ష పార్టీల కార్యాలయం లోపలికి ఎలా వస్తారని ప్రశ్నించారు. ఉద్దేశం ఈ రాష్ట్ర పోలీసులకుంటే నిష్పక్షపాతంగా విచారణ చేస్తామనే ఉద్దేశం ఈ పోలీసులకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ కేసులకు మేము భయపడం. మా నాయకుని మీద, కేటీఆర్ గారి మీద చిల్లర మల్ల స్టేట్మెంట్లు ఇస్తే చిల్లర మల్లగా సోషల్ మీడియా చిత్రీకరించి పెడితే ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మేము ఉపేక్షని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం మా పోలీసులు అది పట్టుకునే అధికారం వెనకాల డోర్ వేస్తారా? వెనకాల మీరు ఒకసారి జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రకారం అసలు ఎఫ్ఐఆర్ చేయలేదు. ఇంకా ఎఫ్ఐఆర్ కాలేదని చెప్పి తెలంగాణ పోలీసులు ఒంటెద్దు పోకడపోతున్నారు. బీఆర్ఎస్, బీఆర్ఎస్పీ నేతలే టార్గెట్ గా జులుం చేస్తున్నారు.
సంఘటన ఏదైనా గులాబీ శ్రేణులపైనే దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మహా న్యూస్ ఛానల్ తప్పుడు వార్తలను ఎండగడుతూ శాంతియుతంగా నిరసన తెలిపిన బీఆర్ఎస్పీ శ్రేణులను లక్ష్యంగా చేసుకున్నారు పోలీసులు. బీఆర్ఎస్పీ కార్యకర్తలపై గూండాగిరికి దిగిన మహా న్యూస్ యాజమాన్యం సిబ్బందిని వదిలేసి అరాచకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ భవన్ లోపలికి వెళ్లేందుకు మధ్యాహ్నం నుంచి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పార్టీ కార్యాలయంలోకి అనుమతి లేదని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి వారించినా వినిపించుకోలేదు. పార్టీ వర్గాలతో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగమేనా రేవంత్ రెడ్డి రాజ్యాంగమేనా? లైట్ అయిపోయింది. ఆయన అన్నాడు అడ్వకేట్ మనోళ్ళతో బంజారా అవుతుంది. మేడం మీరు మోండిగా తెలంగాణ భవన్ లోపలికి వచ్చేందుకు రెండవసారి ప్రయత్నించిన పోలీసులను బీఆర్ఎస్ మహిళా నేతలు అడ్డుకున్నారు. పోలీసులు పార్టీ కార్యాలయంలోకి రావడాన్ని తప్పుబట్టారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అసభ్యకరంగా తప్పుడు వార్తా ప్రసారాలను చేసిన మహా న్యూస్ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ పోలీసులు తీసుకున్న తర్వాతనే మీరు ఇక్కడ నుంచి